श्रीराम तुलसी अर्जामि ओम श्री लक्ष्मणाय नमः श्रीराम तुलसी अर्जामि ओम श्री भास्कराय नमः श्रीराम तुलसी अर्जामि श्री महाभौजाय नमः राम तुलसी अर्जामि राम देवाय नमः राम तुलसी अर्जामि श्री सद्गुरु देवताभ्याय नमः राम तुलसी अर्जामि मंडलाय नमः ओम देवाय नमो नमः ओम हरे ओम शास्त्रे श्री गुरु ओम श्री स्वाय नमः श्री राम भद्राय नमो श्री रामचंद्र प्रभु देवताभ्यो नमो नमः ध्याये ध्यानं समर्पयामि प्रभो జై శ్రీరామ్. రామ భక్తులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మన దేశంలో జరగడము మనమందరము చేసుకున్నటువంటి పుణ్యం. ఈరోజు 150 దేశాలలో కోట్లాది మంది హిందువులు ఇతర మతస్థులు కూడా ఈ యొక్క రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే అయోధ్యలో జరుగుతూ ఉందో దానికోసం ఈరోజు మరి కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది భారతదేశ పునః నిర్మాణానికి మరి ఒక సంకేతము. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కులాలు, ప్రాంతాలు, భాష అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శ్రీరాముడి కార్యక్రమంలో ఏకం కావడం అనేటువంటిది ఇది మన దేశానికి మంచి భవిష్యత్తుకు శుభసూచకం. ఈరోజు దేశమంతా కూడా రామనామ స్మరణతో మారిమోగిపోతూ ఉంది. ఏ ఇంట్లో చూసినా, ఏ వాడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ టీవీ ఓపెన్ చేసినా ఒకటే నామం, రామనామం ఈరోజు అందరూ జపిస్తూ ఉన్నారు. ఇంతకంటే మన ఆధ్యాత్మికమైనటువంటి మన దేశంలో మనకేం అవసరం లేదు. ఈరోజు తప్పకుండా మన దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ ప్రజలు అనుకుంటే ఈ దేశం ఏ రకంగానైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇంతకంటే మరి వేరే ఉదాహరణ అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి లైవ్ ఏదైతున్నదో, ఈరోజైతే ప్రజలు ప్రపంచమంతా చూస్తున్నారో, ఈ యొక్క టెక్నాలజీ, లైవ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం, ఇన్ని వందల కోట్ల మంది పాల్గొంటున్నటువంటి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం. అందులో 550 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ అనేక త్యాగాలు చేసి, అనేక పోరాటాలు చేసి, అనేక బలిదానాల తర్వాత ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి మరి రామ మందిర నిర్మాణం చేసుకొని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, అయోధ్యలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా నేను అయోధ్యలో ఉన్నాను, రాముడి యొక్క పాదాల చెంతనే ఉన్నాను అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగవహిస్తున్నారు. ఏ ఊరికి వెళ్ళినా పసిపిల్లల నుంచి మొదలు పెడితే మరి పండు వృద్ధుల వరకు కూడా ఈరోజు రామనామ స్మరణతో ఈరోజు తమ జీవితం ధన్యమైంది. ఈరోజు ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మనం ఉండడము, ఈ కార్యక్రమాన్ని కల్లారా మనం అందరము చూడడం ఏదైతున్నదో నిజంగా ఈరోజు మానవ జన్మకి ఏదైతే మనం తీసుకున్నామో దీనికి మరి శాశ్వతంగా ఒక మంచి ఆశీస్సులు భగవంతుడు మనకిచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం.